హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ స్వప్న రెసిపీ కుకింగ్ ఛానల్ తెలుగు. ఈరోజు మన వంట సింపుల్ అండ్ టేస్టీ చికెన్ ఫ్రై. మా ఇంట్లో మేము చికెన్ ఫ్రై ఎలా ప్రిపేర్ చేసుకుంటామో పద్ధతి తయారీ విధానం అయితే చెప్తాను. టేస్ట్ అయితే అల్టిమేట్గా ఉంటుంది. నేను ఎప్పుడు చికెన్ ఫ్రై చేసినా ఇదే విధంగా చేస్తాను. చాలా టేస్టీగా ఉంటుంది. చికెన్ ఫ్రైకి కావలసిన పదార్థాలు, తయారీ విధానం. ఇక్కడైతే మనం 3/4 kg చికెన్ తీసుకున్నాము. కొద్దిగా ఉప్పు, పసుపు వేసి చికెన్ అయితే 2-3 సార్లు నీట్గా కడిగి పెట్టుకున్నాము. 2 పెద్ద సైజు ఆనియన్ తీసుకొని సన్నగా కట్ చేసుకోవాలి. 2 పెద్ద సైజు టమోటాలు ఈ విధంగా కట్ చేసుకోవాలి. 3 పచ్చిమిర్చి నేరుగా చీల్చి పెట్టుకోవాలి. తగినంత అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే తీసుకోవాలి. తయారీ విధానం చూద్దాము. మొదట కడాయిలో తగినంత ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ ఆయిల్లో 2 చెక్క పొలుకులు, 2 ఇలాచి, 3 లవంగాలు, 2 బిర్యానీ ఆకులు ఈ విధంగా ముక్కలు చేసి వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో పచ్చిమిరపకాయ ముక్కలు, సన్నగా కట్ చేసిన ఆనియన్ ముక్కలు వేసి ఆనియన్ ముక్కలు పచ్చివాసన పోయే వరకు అయితే మగ్గనివ్వాలి. ఈ మాత్రం మగ్గితే సరిపోతుంది. ఈ మాత్రం మగ్గించి ఇప్పుడు ఇందులో కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఈ టమాటా ముక్కలు కూడా కాసేపు అయితే ఆయిల్లో మగ్గనివ్వాలి. ఇప్పుడైతే టమాటా ముక్కలు కూడా మగ్గాయి. ఈ మాత్రం మగ్గితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో తగినంత అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు అయితే కాసేపు వేగనివ్వాలి. హోమ్ మేడ్ రెసిపీ చికెన్ ఫ్రై తయారీ విధానం చూస్తున్నాము. ఈ మాత్రం వేగితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో ముందుగా మనం శుభ్రం చేసి పెట్టుకున్న చికెన్ అయితే వేసుకోవాలి. ఇప్పుడు అక్కడ స్కిప్ చేయకండి. లైక్ చేయండి, కామెంట్ చేయండి, సపోర్ట్ చేయండి, హైప్ పాయింట్స్ ఇవ్వండి ప్లీజ్, సపోర్ట్. ఇప్పుడు ఇందులో 2 రెమ్మల కరివేపాకు, కొద్దిగా కొత్తిమీర తరుగు, కొద్దిగా పసుపు, తగినంత ఉప్పు వేసి ఒకసారి అయితే బాగా మిక్స్ చేసుకోవాలి. మనం వేసిన ఉప్పు, పసుపు, కారం, మసాలాలు ఈ చికెన్కి పట్టేలాగా ఒకసారి అయితే బాగా మిక్స్ చేసుకోవాలి. చాలా సూపర్గా ఉంటుంది చికెన్ ఫ్రై. వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి. ఈ విధంగా అయితే బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు తగినంత ధనియాల పొడి వేసుకోవాలి. తగినంత కారం వేసుకోవాలి. ఒకసారి అయితే బాగా మిక్స్ చేసుకోవాలి. మనం వేసిన మసాలాలు చికెన్కి పట్టేలాగా ఒకసారి అయితే బాగా మిక్స్ చేసుకోవాలి. చాలా సూపర్గా ఉంటుంది. హోమ్ మేడ్ చికెన్ ఫ్రై తయారీ విధానం చూస్తున్నాము. ఒకసారి అయితే బాగా మిక్స్ చేసి ఇప్పుడు ఇందులో కొద్దిగా పెరుగు అయితే వేసుకోవాలి. పెరుగు వేయడం వల్ల చికెన్ అయితే సాఫ్ట్గా కుక్ అవుతుంది. టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఒకసారి అయితే బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా ఇప్పుడైతే ఈ చికెన్ అయితే కాసేపు మగ్గించుకోవాలి. చిన్న మంట పెట్టుకొని 10 minutes అలా వదిలేయాలన్నమాట. మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ చికెన్ మగ్గించుకోవాలి. చాలా సూపర్గా ఉంటుంది. చూడండి మన చికెన్ ఫ్రై ఎలా రెడీ అయిందో. ఆయిల్ బాగా పైకి తేలే వరకు అయితే మగ్గించుకోవాలి. చాలా సూపర్ రెసిపీ చికెన్ ఫ్రై తయారీ విధానం చూస్తున్నాము. ఇప్పుడైతే ఈ చికెన్ మగ్గింది. ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసిన కొత్తిమీర అయితే వేసుకొని ఒకసారి అయితే మిక్స్ చేసుకోవాలి. చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు హోమ్ మేడ్ చికెన్ ఫ్రై. అన్నీ ఇంట్లో ఉండే ఐటమ్స్ తోటే ఎంతో టేస్టీగా తయారు చేసుకోవచ్చు. గుమగుమలాడే చికెన్ ఫ్రై అయితే రెడీ. ఇదిగోండి, చూస్తున్నారా ఎంత చక్కగా రెడీ అయిందో. సాఫ్ట్గా ఉంటుంది చికెన్ ముక్క అయితే.
ఇంతే ఫ్రెండ్స్, చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు హోమ్ మేడ్ చికెన్ ఫ్రై. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సపోర్ట్ చేయండి. కొత్త వాళ్ళు ఉంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా వచ్చింది చికెన్ ఫ్రై కామెంట్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్ ఫ్రెండ్స్.